వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో CPU అండ్ GPU కాంబోకి సంబంధించి ఒక చిన్న వీడియో తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ CPU గురించి చూసుకుందాం. సో చాలా రోజులు అండి బడ్జెట్లో ఉన్న వాళ్ళకైతే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈ CPU అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వచ్చిందంటే ఇంటెల్ వాళ్ళది i3-10105F అనమాట. అదేందన్నా నువ్వు 10100F అంటే 105F ఏంటంటే స్లైడ్ కొంచెం ట్వీక్డ్ ట్యూన్డ్ వర్జన్ అనుకోవచ్చు. కొంచెం 100 మెగా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే అమెజాన్లో తక్కువ ప్రైస్తో పాటు వస్తుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నా. మీరు 10100Fతో కూడా పోవచ్చు, పెద్దగా డిఫరెన్షియేట్ ఏమి ఉండదు, పెద్ద ఫరక్ ఏం లేదనమాట. రెండు ప్రాసెసర్లకి తక్కువ ప్రైస్ కాబట్టి ఇది రికమెండ్ చేస్తున్నా, అంతే ఇంకేం లేదు. 6000కి వస్తుంది ఈ ప్రాసెసరు. వాల్యూ ఫర్ మనీ 4 కోర్ 8 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. మీ డే టు డే టాస్క్లకు కానీ లైవ్ స్ట్రీమింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. దాని తర్వాత దీనికి కాంబినేషన్లో ఏ గ్రాఫిక్ కార్డ్ బాగుంటుందని చాలామందికి డౌట్ రావచ్చు, కాబట్టి ఇక్కడ నేను తీసుకున్న మాత్రమే ఎన్విడియా వాళ్ళది GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. పర్టికులర్గా చూసుకుంటే నాన్ 8 పిన్ కనెక్టర్ అనమాట. సో ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ కొనేటప్పుడు మీరు ఒకసారి లోకల్గా అయితే ఇట్లా కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్ళ బయ్యర్తో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అతనికి అడగండి, ఈ గ్రాఫిక్ కార్డ్కి 8 పిన్ కనెక్టర్ లేదు కదా అని, లేకపోతే అక్కడ బాక్స్ మీద పిక్చర్స్ ఉంటే అప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ 1650లో కూడా కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. 8 పిన్ కనెక్టర్ 4 పిన్ కనెక్టర్ అడుగుతుంది అనమాట. సో ఆ కనెక్టర్స్ లేనిదే తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. 75 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటే తీసుకోమని అయితే అంటాను. మోర్ దెన్ 75 వాట్స్ అంటే వాళ్ళు కొంచెం ట్యూనింగ్ వాళ్ళ ఓవర్ క్లాకింగ్ ఇస్తారు, బూస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే 1650 గ్రాఫిక్ కార్డ్ మీకు జొటాక్లో దొరికిపోతుంది, తర్వాత గిగాబైట్లో దొరికిపోతుంది, ఈవెన్ MSIలో కూడా దొరికిపోతుంది. నేను యూజ్ చేసేది MSI గ్రాఫిక్ కార్డే. ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అనమాట. బడ్జెట్లో ఉన్న వాళ్ళకి కొన్ని లేటెస్ట్ గేమ్స్ అయితే రన్ చేసాయి, ప్లస్ వీటికి FSR సపోర్ట్ కూడా వస్తుంది అండ్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట. లేటెస్ట్ గేమ్స్ అయితే మీరు స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, 60 FPS లాక్ పెట్టుకొని ఆడాల్సి వస్తుంది. కానీ ఓల్డ్ దానికైతే మాత్రం మోర్ దెన్ 90-100 FPSకి వచ్చే గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదైతే బెస్ట్ కాంబినేషన్ అయితే అంటాను. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ కూడా కొన్ని ప్రైజెస్ పిక్చర్స్ కూడా చూసారు కదా. వాల్యూ ఫర్ మనీ నేను రికార్డ్ చేసేటప్పుడు గ్రాఫిక్ కార్డ్ చూసుకోవడం మాత్రమే 12,000 నుంచి 13,000 మధ్యలో ఉంది. సో బెస్ట్ కాంబో అనేసి అయితే అంటాను. అండ్ ఇది ఇవాళ ఒక అప్డేట్ వీడియో అనుకోవచ్చు. కాంబినేషన్స్ మీద యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.